హాయ్ స్టూడెంట్స్, క్యాలీ హెమిల్టన్ మీద ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను. ఇది చాలా టైమ్స్ ఇచ్చున్నారు ప్రీవియస్ ఇయర్స్లో. R23 రెగ్యులేషన్ ఇది. సో వెరిఫై క్యాలీ హెమిల్టన్ థీరం టు ద మ్యాట్రిక్స్ A equal to 2 minus 1 minus 1 minus 1 2 minus 1 1 minus 1 2. So and also find A power 4. సో క్యాలీ హెమిల్టన్ థియరమ్ని ప్రూవ్ చేసి అండ్ ఫైనల్గా A పవర్ 4ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో దానికోసం నేను ఫస్ట్ ఇచ్చింది రాసుకుంటున్నాను. సో A ఈక్వల్ టు 2 minus 1 minus 1 minus 1 2 minus 1 1 minus 1 and 2. సో క్యాలీ హెమిల్టన్ థియరమ్ అంటే ఏంటండి? ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో దానికోసం నేను ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చేసి det ఆఫ్ A మైనస్ ల్యాండా I ఈక్వల్ టు 0. సో det ఆఫ్ ల్యాండా I అంటే det ఆఫ్ A మైనస్ ల్యాండా I అంటే ఓన్లీ డయాగ్నల్ ఎలిమెంట్స్కి మాత్రమే మైనస్ ల్యాండా అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ 2 2 2 కాబట్టి వాటికి మైనస్ ల్యాండాని అప్లై చేశానండి. సో ఇప్పుడు డెట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 2 మైనస్ ల్యాండా ఇంటూ 2 minus lambda, 2 minus lambda is minus 1, minus of minus plus 1 into minus 1 into 2 minus lambda is minus of minus ante plus 1 is minus 1 into 1 is minus 1 into 2 minus lambda equal to 0. This is implies 2 minus lambda into ఇక్కడ చూడండి A minus B into A minus B. So A minus B whole square formula A square plus B square minus 2AB ఈజ్ మైనస్ 1. సో ఇక్కడ చూడండి ప్లస్, సో మైనస్ 1 లోపలికి మల్టిప్లై చేస్తే మైనస్ 2 ప్లస్ ల్యాండా ప్లస్ 1 ఈజ్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 2 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ల్యాండా. సో 2 మైనస్ ల్యాండా ఇంటూ, సో హియర్ ల్యాండా స్క్వేర్ మైనస్ 4 ల్యాండా ప్లస్ 4 మైనస్ 1 అంటే ప్లస్ 3 ఈజ్ ప్లస్ ల్యాండా మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 కదా. సో మైనస్ 1 ఇక్కడ మైనస్ 1 ఇంటూ ల్యాండా మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 1 కాబట్టి ల్యాండా మైనస్ 1. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ 2తో ఇంటూ చేస్తున్నాను. 2 ల్యాండా స్క్వేర్ మైనస్ 8 ల్యాండా ప్లస్ 6. సో నౌ మైనస్ ల్యాండాతో చేస్తున్నాను. సో మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ 4 ల్యాండా స్క్వేర్ మైనస్ 3 ల్యాండా ఈజ్ ప్లస్ ల్యాండా మైనస్ 1 ఈజ్ మైనస్ ల్యాండా ప్లస్ 1. సో ఇక్కడ చూడండి ప్లస్ ల్యాండా మైనస్ ల్యాండా ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో ఇక్కడ ఫస్ట్ నేను ల్యాండా క్యూబ్ ఫస్ట్ రాస్తున్నాను. సో ప్లస్ 6 ల్యాండా స్క్వేర్. సో ల్యాండాస్ వచ్చేసి 8 మైనస్ 3 8 మైనస్ 8 మైనస్ 3 మైనస్ 11. సో కాన్స్టెంట్ వచ్చేసి ప్లస్ 6 ఓన్లీ. ఓకే, సో మైనస్ కామన్ తీసుకురాద్దామా. సో ల్యాండా క్యూబ్ మైనస్ 6 ల్యాండా స్క్వేర్ ప్లస్ 11 ల్యాండా మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇది మనకు వచ్చిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో ల్యాండా ప్లేస్లో మనం ఏని పెడతాం. ఓకే, సో A క్యూబ్ మైనస్ 6A స్క్వేర్ ప్లస్ 11A మైనస్ 6I. ఎందుకంటే ఇవన్నీ మ్యాట్రిక్స్ ఫామ్ కాబట్టి 6 కాన్స్టాంట్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో ఇంటూ చేస్తున్నాను. సో దాన్ని కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్లో కన్వర్ట్ చేయడం అనమాట. సో దీన్ని సాటిస్ఫై చేయడానికి మనకి A స్క్వేర్ అండ్ A క్యూబ్ కావాలి. నేను ఫస్ట్ A స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో 2 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 2 మైనస్ 1 1 మైనస్ 1 2. సో దిస్ ఈజ్ ఇంటూ 2 minus 1 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 2. సో నౌ A స్క్వేర్ ఈక్వల్ టు తెలుసు కదండి, రో ఇంటూ కాలం. సో 4 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 2 ఇవి తెలుసు కండి. ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, సెకండ్ రో థర్డ్ కాలం.
సో ఇప్పుడు సెకండ్ కాలంతో చేస్తున్నాం -1 +4 +1 అండ్ థర్డ్ కాలం తోటి అండ్ 1 -2 -2. సో ఇప్పుడు థర్డ్ రో తోటి రిమైనింగ్ కాలమ్స్ ఫస్ట్ కాలం తోటి 2 +1 +2. సో సెకండ్ కాలం తోటి -1 -2 -2 అండ్ నౌ థర్డ్ కాలంతో థర్డ్ రో థర్డ్ కాలం -1 +1 +4. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. సో ఇక్కడ ఏమవుతుంది 4 -3 -3 -5 6 -3 -4 +1 -3. okay, so next 5 -5 4. సో దిస్ ఈజ్ ఏ స్క్వేర్. ఓకే, సో ఏ క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేయొచ్చు కదండి. సో నౌ ఏ క్యూబ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ. సో వాట్ ఈజ్ ఏ స్క్వేర్? 4 -3 -3 -5 6 -3 5 -5 4. దిస్ ఈజ్ ఇంటూ వాట్ ఈజ్ ఏ? ఫైండ్ అవుట్ చేయండి. ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ అనేది 2 -1 -1 2 -1 1 -1 2. So now a cube equal to so 8 ఈక్వేషన్ రాసి ఏ క్యూబ్ ప్లస్లో ఏ క్యూబ్ 6 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్లో ఏ స్క్వేర్ అండ్ 11 ఇంటూ ఏ ప్లస్లో ఏ మ్యాట్రిక్స్ అండ్ 6 ఇంటూ ఐ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 రాశాను. సో ఫస్ట్ ఏ క్యూబ్ రాస్తున్నాను. సో ఇక్కడ చూడండి 6ని లోపలికి మల్టిప్లై చేస్తే 24 -18 -18 -30 36 -18 అండ్ 30 -30 24. సో నౌ హియర్ ప్లస్ 11ని లోపలికి మల్టిప్లై చేస్తే 22 -11 -11 -11 22 -11 11 -11 22. సో ఈజ్ -6ని లోపలికి మల్టిప్లై చేస్తే 6 0 0 0 6 0 0 0 0. సో వీటన్నిటిని ప్లస్ మైనస్ చేస్తే టోటల్గా మనకు వచ్చే మ్యాట్రిక్స్ 0 0 0 0 0 0 అండ్ 0 0 0 అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ చూడాలి -7 +18 -11 -0 నెక్స్ట్ -5 +18 -11 -0. సో ఇక్కడ ఏదో సమ్ మిస్టేక్ అవుతుంది, మనం ఎక్కడో మిస్టేక్ చేస్తుంటే సరే మిగతా రాస్తున్నాను. సో ఆ థర్డ్ వన్ నేను మళ్ళీ చూస్తాను. సో -19 +30 -11 -0 20 -36 +22 -6 -7
18 మైనస్ 15 వస్తుంది, లాంగ్ వస్తుంది. సో also 30 minus 30 0. Next here also 30 minus 30 0. ఇక్కడ కూడా సేమ్ అండి, 42 minus 42. ఓకే, ఒక నిమిషం, 42 కాదు 30 minus 30 ఇక్కడ కూడా 0. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కరెక్ట్గానే వేసాం. సో ఎక్కడ మిస్టేక్ అయిందో చూద్దాం. ఏ స్క్వేర్లో చూడండి ఒకసారి. సో -2 + 1 -2, ఇక్కడ -3 కరెక్ట్గానే వేసాం. ఏ క్యూబ్లో చూద్దాం, సేమ్ ఎలిమెంట్ దగ్గర ఏ స్క్వేర్ కరెక్ట్గా ఉంది. సో ఏ క్యూబ్ ఇక్కడ -3 లాస్ట్ చూద్దాం. సో 4 -3 ఇంటూ -3 + 3 -3 ఇంటూ 2 -6. సో ఇక్కడ వచ్చేసరికి -10/3 అంటే -7. సో మనం ఇందాక -5 వేసాం. సో అందుకని ఇక్కడ అలా వచ్చింది. సో ఇక్కడ చూడండి, -7ని కన్వర్ట్ చేస్తే సో ఇక్కడ -7, అప్పుడు -18 + 18 0. సో క్లియర్లీ క్యాలీ-హెమిల్టన్ థీరం అనేది వెరిఫైడ్ అయింది. క్యాలీ-హెమిల్టన్ థీరం ఈజ్ వెరిఫైడ్. సో నౌ మళ్ళీ ఇంకోటి కొనుక్కోవాలి కదండి మనం, a⁴ టు ఫైండ్ a⁴. సో దీనికి ఎక్కువ మనం స్ట్రెయిన్ ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం a³ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి, a⁴ = a³ ఇంటూ a తీసుకోవచ్చు. సో వాట్ ఈజ్ a³? 8 - 7 -7 -19 20 -7 19 -19 8. అండ్ వాట్ ఈజ్ a? ఇక్కడ ఈక్వేషన్లోనే ఉంది చూడండి, 11a దగ్గర. ఓకే, సో దాన్ని రాస్తున్న 2 - 1 -1 -1 2 -1 1 -1 2. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి a⁴ అనేది వస్తుంది. సో చూడండి, ఫస్ట్ రో ఇంటూ కాలమ్. సో 8 2 16 + 7 -7 7 1 7 -7. సో నెక్స్ట్ 8 1 8 -14 + 7. నెక్స్ట్ 8 1 8. సో -8 + 7 -14. సో నెక్స్ట్ -38 సెకండ్ రో ఇంటూ అన్ని కాలమ్స్ అండి. -20 -7 19 + 40 -7. ఓకే, సో నెక్స్ట్ -7 కదండి. సో ఇక్కడ చూడండి, 19 -20 7 2 -14. సో నెక్స్ట్ 19 2 38 19 1 19 8. సో ఇక్కడ 19 -38 + -8 19 + 9 + 16. సో a⁴ = 16 -15. ఇక్కడ కూడా -15. నెక్స్ట్ 38 మీన్స్ 58 58 + 8 58 + 7 58 + 7 మీన్స్ 65 -65. సో హియర్ ఆల్సో 65 అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి. ఓకే, 65 66. ఓకే, 65 కాదు 66 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి 34 - 19 మీన్స్ 15. సో ఇక్కడ 84 రాకూడదండి. ఓకే, 1 minute. సో ఫస్ట్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. సో హియర్ 65 -65. సో లాస్ట్ వన్ వచ్చేసి -22.
ఓకే. సో ఇక్కడ చూడండి 38 కాదు యాక్చువల్లీ. సో 19 వన్ 19 కదా. సో ఇక్కడ చూడండి. సో అప్పుడు ఇక్కడ 65 అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అవుతుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.